ప్రచార సాహిత్య ప్రవీణ విమర్శన భూషణ శ్రీ గుమ్మలూరు సత్యనారాయణ గారి నా సహస్రమాస యాత్ర చరిత్ర 21వ భాగం 35-20. ఆయనకి మళ్ళీ పాత పట్టణంకి బదిలీ జరిగింది, ట్రాన్స్ఫర్. మేము పర్లాకిమిడిలో ఉన్నప్పుడు రాజాగారి కోట దగ్గర గుజరాతీ పేటలోని మా ఇంట్లో అప్పుడు అర్బన్ సహకార సంఘం ఉంది. ఇప్పుడు పర్లాకిమిడిలోని తెలుగు బ్రాహ్మణ కుటుంబాలు కూడలిగా 4 స్థలాల్లోనే రాజవీధిలో 2 పర్లాంగుల దూరంలోనే ఉండే కారుమూరు వారిళ్లకు కుడి పక్క తిరిగే వీధి గుండా పోతే వచ్చేది రేఖాన వీధి. అక్కడి నుండి కుడివైపుకు సత్రం వైపుకు వెళ్తే సేరీ వీధి, దాని పక్కకు జంగం వీధి. ఇది ఒక పెద్ద వీధి. సత్రం నుండి పడమరగా ఉన్న సీతసాగరం వరకు పొడవుగా ఉంది. పర్లాకిమిడి నగర వర్ణనం నేను ఇదివరకే వ్రాసా. పర్లాకిమిడి నుండి పాతపట్నం వెళ్ళే దారిలో సేరీ వీధి చివరి. ఇక్కడి ఇంటి నుండి సైకిల్ మీద 2 మైళ్ళు పోయి మహేంద్ర తనయ నది దాటితే పాతపట్నం, లేదా బస్సుపై వెళ్ళదు, లేదా నదిపై గల రైలు వంతెనపై నడిచి వెళ్ళటానికి వీలుగా దళసరి బల్లలుండే. ఈ సదుపాయం వల్ల పాతపట్నం పర్లాకిమిడిల మధ్య రాకపోకలు ఏ విధమైన ఆటంకం ఉండేది. సైకిళ్లను రైలు వంతెనపై గల బల్లలపై తీసుకుపోగలం. సేరీ వీధిలో ఒక పెద్ద ఇంట్లో అద్దెకు దిగా నెలకు 8 రూపాయలు. అద్దె దిగిన మర్నాడే సైకిల్ మీద తనివి తీరా ఊరంతా తిరిగి తెలిసిన ముఖాలు ఏవైనా కనపడతాయేవో. కనబడిన ఏ కొద్ది మందినో పలకరించి తాలూకా డిమాన్స్ట్రేటర్గా ఉంటే గ్రామాలకు వెళ్ళి వస్తూ ఉండాలి కదా. ఆ ఖర్చు కోసం నెలకు 25 రూపాయలు నా జీతంలో కలిపి. ఇప్పుడు నాకు 121 ప్లస్ 25 140. నా జీతం కూడా 130తో ప్రారంభం. 3 అడ్వాన్స్ ఇంక్రిమెంట్ ఇచ్చేవారు. 3 5లు 15, అంటే 130, 15, 145 రూపాయల జీతంతో నేను ఉద్యోగంలో సైన్స్ మాస్టర్గా ప్రవేశం. అనంతగిరి ఆయన నాకంటే 1 రూపాయి ఎక్కువ, 146, నాకు 140. అనంతగిరి మన్యంలో ఉన్నప్పుడు ప్రత్యేకంగా నా జీతంలో 3వ వంతు ఎక్కువగా ఇచ్చేవారు. నేను చేరేసరికి పాతపట్నానికి ప్రత్యేకంగా డిమాన్స్ట్రేటర్ లేడు. శ్రీకాకుళం ఆఫీసరే దీన్ని చూసేవాడు. అతని స్వస్థలం కూడా పర్లాకిమిడి ఒరియా కనుక అతనికి కొంత సౌకర్యం. ఏమైనా స్థానికంగా ఆఫీసర్ లేని లోటు కనబడి ఆఫీసు నిండా బండి ఎనప పట్టాలు, ఎనప ఊసలు, ఇళ్ల పైకప్పు వేసుకునే గాల్వనైజ్డ్ ఎనప డోరియారే, అమోనియా పిండి బస్తాలు, వేరుశనగ పిండి బస్తాలు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. వీటన్నిటినీ రైతులకు సరసమైన ధరలకు గవర్నమెంట్ ఇవ్వాలని ప్రపంచ యుద్ధం తర్వాత ఇనుప వస్తువులు ఎక్కడా దొరికేవి కావు. రైతులు బళ్లకు ఇనుప పట్టాలు లేకపోతే ఎలా? ఇంటి కప్పులకు ఊసలు, రేకులు అవసరం. రైతుల క్షేమం కోసం ఒక్క విత్తనాలు మాత్రమే ఇస్తే చాలు. పంటలకు ఎరువు, పొలం పనులకు బళ్ళం తోలాలంటే ఇనప పట్టాలు అవసరం. కనుక ఈ వ్యాపారం వంటి పని కూడా డిమాన్స్ట్రేటర్లకు అప్పగించారు. దానితో వ్యవసాయ శాఖలో వ్యవహారం అనే 2 భాగాలు ఏర్పడ్డాయి. ఈ పథకాన్ని ఆలోచించి రాష్ట్రమంతటా ప్రవేశపెట్టింది మా డైరెక్టర్ బివి నాథ్ గారే. దానితో డిమాన్స్ట్రేటర్ పలుకుబడి కూడా బాగా పెరిగింది. అయితే ఇందులో చిక్కులు లేకపోతే వ్యవసాయం, వ్యాపారం రెండింటిలో తెలివైన వాళ్ళు ఉండరు. తెలివైన వాళ్ళు బాగా డబ్బు చేసుకున్నారు. కొందరు దొరికిపోయి ఉద్యోగం కూడా పోగొట్టు. మద్రాసు చెపాక్లో పూర్వం నుండి వస్తూ వ్యవసాయ కేంద్ర కార్యాలయం వ్యవహార విభాగానికి ప్రత్యేక ఒక కార్యాలయాన్ని మౌంట్ రోడ్డులో నిర్మించారు. ఈ 2 భాగాలలో నడిచిన వ్యవసాయ శాఖలు ఆ విధానం ఒక 10 ఏళ్ళు గడి.
దీపావళి మతాబాల మాదిరి సచ్చిచ్చుబొడ్డు మాదిరి వెదిగి చల్లారిపోయినట్టుగా వ్యాపార వాసన అప్పుడు ఇప్పుడు నాలో పూజ్య కనుక పాదపట్నానికి వెళ్ళగానే ఇనుప సామాన్ల కుప్పలు చేసేసరికి దిగుడు పట్టుగా చూసేసరి అయితే తప్పదు కదా, ప్రభుత్వం నిర్ణయాలు చూసా తప్పకుండా గడిపా. జూన్ నెలలో పాఠశాల నేను చిన్నతనంలో చదువుకున్న పరశురాముడి బడి నాకు చాలా దగ్గర. అందులోనే నా మొదటి 2 మగ పిల్లలను చేర్చా. 3వ వాడికి ఇంకా సమయం కాదు. ఆ బడిలోనికి నా కుమారులను తీసుకువెళ్ళి హెడ్ మాస్టర్తో 30 సంవత్సరాల వెనకనే నీ బడిలో చదివానని చెప్పిన మా ఇద్దరి ముఖంలో అవ్యక్తమైన సంతృప్తి కొనికేసలాడు. ఇప్పుడని ఒరిస్సాలో చేరిపోయి చదువుకునే తెలుగు పిల్లలు తక్కువైపోయాయి. నీ పిల్లలు ఇక్కడ చదువునారంభించి పెద్దవారు కావాలని ఆశీర్వదిస్తానన్నాడు హెడ్ మాస్టర్. తర్వాత ఆ పిల్లలిద్దరూ మిగిలిన తోటి బాలులకు మిఠాయి స్వయంగా ప్రతి తరగతులకు వెళ్ళి ఇచ్చారు. విశాఖకి డిప్యూటీ డైరెక్టర్గా ఈ 2 జిల్లాలకు పై అధికారిగా ఎం కాంతిరాజు అని ఆయన వచ్చారు. వెనకటి అనంతగిరి నన్నింకా వదలలేదనుకోండి. బంగాళాదుంప సాగు విస్తరించాలనే పథకంలో నన్ను దృష్టిలో పెట్టుకొని పాతపట్నానికి వచ్చారు. మహేంద్ర తనయ ఒడ్డుననే సారకంద పెంచే మెత్తని పొలాలు, వాటి పక్కనే చెరుకు తోటలు, ఆ నది ఒడ్డునే ఉన్న పొలాలకు ఏటి నుండి యతాముతో ఎత్తి నీరు పారిస్తూ ఈ పంటలు పండించే ఒక కష్టపాటు రైతు వర్గం ఈ ప్రాంతంలో ఉన్న. నీరు, భూములు, రైతులు బంగాళదుంప పంటకు ఆదర్శంగా ఉన్నాయని అతనికి చెప్పి చూపించి, సారకంద దుంపలంటే చాలామందికి తెలియదు. ఇవి తెల్లగా ఉంటాయి. వీటిపై గుండ్రని గీరలు కొంత దూరంలో ఉంటాయి. వీటిపై చెరకు గడ్డకు ఉంటే కళ్ళు విత్తనాలు మాదిరివి ఉంటాయి. వీటిని చిన్న ముక్కలుగా కోసి పాతుతారు. దుంపకు కూరగా వండి తింటారు. దుంపలు ఇది ఈ జిల్లాలోనే కూర జాతి పంటకు ప్రసిద్ధి చెందిన నేలలు కనుక బంగాళాదుంపలకు కూడా అనువైనది కాంతిరాజుకు చెప్పి బాపట్ల వ్యవసాయ శాఖకు కళాశాల. అది జూలై 10వ తేదీ ఒక టెలిగ్రామ్ మద్రాసు నుండి వచ్చి కొత్తగా బాపట్లలో స్థాపిస్తున్న వ్యవసాయ కళాశాలకు నిన్ను లెక్చరర్గా వేశా. ఈ 16వ తేదీలోప చేరాలి. నా జీవితంలో ఇదొక మెరకు. 16వ తేదీ నాడే వ్యవసాయ కళాశాల ప్రారంభోత్సవం కూడా. అప్పుడు గుంటూరు జిల్లా ఆఫీసులో మా అన్న సహాయ ఉద్యోగిగా ఉండేవాడు. బాపట్ల గుంటూరు జిల్లాలో బాపట్లలో ఈ కాలేజీ స్థాపన తగిన పనులను తోడటానికి ప్రత్యేకంగా నా స్నేహితుడైన తాయి రామానుజన్ నాయుడు పనిచేస్తూ ఉండ. వాడికి నేను వస్తున్నానని తగిన ప్రాథమిక సౌకర్యాలు చూడమని రామానుజుడికి మా అన్న తెలియజేసి నాకు వ్యవసాయ శాఖలో వ్యవహార విభాగం బదిలిపోయిందని చాలా సంతోషంగా పాతపట్నంలోని పనిపాట్లను తిరిగి శ్రీకాకుళం డెమాన్స్ట్రేటర్కి అప్పగించి సకుటుంబంగా రైల్లో బయలుదేరి పర్లాకిమిడి నుండి నౌపడా వరకు సన్నని రైలు మార్గం నేరో గేజ్ గల రైలులో బయలుదేరా. దాన్నే మేము జంతారా నుంచి బీహార్లో మా బావగారు పనిచేసే జంతారాకి ఎక్కడికో వెళ్ళేవాడు. వెళ్తే అది దాన్ని డక్లా అనేవాడు. చిన్నది ఇట్లా ఊగుతూ ఉండేది. భయపడగా ప్రయాణం 2వ తరగతి నాతో కుటుంబ సభ్యులను. ఇక సామాను సరే, కొంత సామాన్ని గూడ్సులో పంపిన అత్యవసరమైనవి నాతో. వెయ్యిల్లో మమ్మల్ని మా సామాను ఎక్కించడానికి పాతపట్నం నుండి నా ఆఫీసు బలగమంతా వచ్చా. పాతపట్నంలో నిండా 4 నెలలు లేకపోయినా నాపై వాళ్లకున్న గౌరవాభిమానాలు గొప్ప. కనుకనే అశ్రు నయనాలతో వీడ్కోలు పడి శ్రీకాకుళం రోడ్డు స్టేషన్ మా అధికారి కాసిం ఆడేని కొందరు మిత్రుడు వచ్చి వ్యవసాయ కళాశాలలో లెక్చరర్గా వెళ్తున్నానంటే అదొక ఉన్నత దశ అని వాళ్ళ భావన, దీవెన కూడా. రాత్రి 9 అయింది. బాపట్ల స్టేషన్కి వచ్చా.
మిత్రుడు రామానుజుడు తన పరివారంతో వచ్చి అంతవరకు అక్కడ ఉన్నట్లు నాకు తెలియదు. అదొక ఆనందాతిశయ సన్నివేశం. ఆ రాత్రికి బాపట్లలో బస. మర్నాడు శుభోదయమే నా జీవితంలో గణనీయమైన చరిత్రకు నాంది వాక్యం పలికి. బాపట్ల వ్యవసాయ కళాశాల 1945 జూలై 16వ తేదీ మద్రాసు రాజధాని 2వ వ్యవసాయ కళాశాల స్థాపన. కోయంబత్తూరు తర్వాత ఇక్కడే అనుకుంటా. ఇంతవరకు రాష్ట్రమంతటా ఒక్క కోయంబత్తూరులోనే ఉండే. ఇప్పుడు ఆంధ్రుల అభిమానాన్ని గౌరవిస్తూ ఉన్న తెలుగునాట మరొక వ్యవసాయ కళాశాల వచ్చింది. ఈ కళాశాల స్థాపనకు కావలసిన తతంగమంతా యుద్ధ ప్రాతిపదికలో జరిగి రాజు తలచుకుంటే రాళ్ల దెబ్బల కొరమ అన్నాడట సొంటి వెంకటరామమూర్తి, ఐసిఎస్ ప్రభుత్వ సలహాదారు. అప్పటికింకా మంత్రుల పరిపాలన రాల. వ్యవసాయ శాఖకు అధికారి డాక్టర్ భాగవతుల విశ్వనాథం. వీరిద్దరికీ సర్వసేనాధిపతిగా సేనాపతి సీతారామప్ప. వీరు ప్రత్యేకంగా ఆంధ్ర జిల్లాకు వ్యవసాయ కళాశాల ఉండాలి అని గట్టిగా కృషి చేసి ఎక్కడ స్థాపించాలన్నది మొదటి సమస్య. తర్వాత ఇంతటి కళాశాలకు తగిన భవనం, దానికి దగ్గరగా విద్యార్థుల శిక్షణ ఇవ్వటానికి పంట పొలాలు, వారి భోజన వసతులకు హాస్టళ్ళు ఒకటే. ఇది ఒక చిన్న మిలిటరీ స్కూల్ స్థాపన కాదు కదా. ఎలాగైతే అన్ని ఆటంకాలు అధిగమించారు, వారి లక్ష్యాన్ని సాధించారు. బాపట్లలో చెక్కిన రాళ్లతో సుందరంగా కట్టబడిన హై స్కూల్ ఒకటి. ఆ జిల్లా బోర్డు మా ఊరి వ్యవసాయ కళాశాల పెడితే ఆ హై స్కూల్ భవనాన్ని కళాశాలకి మేము వేరే ఒక తోటికి మారిపోతామని అప్పుడు జిల్లా బోర్డు ప్రెసిడెంట్గా ఉన్న రావు సాహెబ్ చౌదరి గారు మాట. దానితో స్థల భవనం సమకూడి విద్యార్థుల శిక్షణకై బాపట్లలో సరకుండు 11 మైళ్ళ దూరాన కొల్లూరు వైపు గల మాచవరంలో భూస్వామి యొక్క కమతం కౌలుకు తీసుకుని వారివి ఇడ్లు, నాగళ్ళు మొదలవి తీసుకుని కాలేజీ నుండి ప్రతిరోజు విద్యార్థులు అక్కడికి తీసుకుని వెళ్ళటానికి ప్రత్యేకంగా 2 బస్సులు, రసాయన శాస్త్ర పారాలకై ఒక ల్యాబొరేటరీ పరీక్ష, దానికి బున్సెన్ గ్యాస్, వంట గ్యాస్ వంటిది అక్కడే. అంటే కాలేజీ ఆవరణలోనే తయారు చేసే గొట్టవాల ద్వారా ల్యాబొరేటరీకి అందివ్వటానికి కావలసిన ఏర్పాటు అన్నిటినీ కట్టి ఇచ్చి ఇవ్వమని మచిలీపట్నంలోని ఆంధ్ర సైంటిఫిక్ కంపెనీకి ఆర్డర్ ఇచ్చి, ఇక పెద్ద లైబ్రరీ కావాలి, వ్యవసాయ సంబంధమైన గ్రంథాలు పిల్లలకు కావాలి కనుక ఈ పుస్తకాలు ఇదివరకే అక్కడ ఇక్కడ మద్రాసు రాజధానిలో గల వ్యవసాయ పరిశోధన కేంద్రాలలో ఉన్నవాటిని క్షణాల మాయిద బాపట్లకు పంపేశారు. అలాగే ఎక్కడెక్కడ కుర్చీలు, బేబీలు, బెంచీలు వగైరాలు వారి అవసరాలకు మించి ఉన్నాయో వాటిని కూడా వెంపటే బాపట్లకు పంపారు. ఇటువంటి పనుల పర్యవేక్షణలు నా స్నేహితుడు తాయి రామానుజులు నాయుడు, తర్వాత ముడిపుట్ట సత్యనారాయణ గారు ప్రత్యేకంగా ఆ పని చూశారు. మొత్తానికి రంగం సిద్ధమైంది. చదువుకోవడానికి సిద్ధపడిన విద్యార్థులు, బోధించడానికి ఉపన్యాసకులు సిద్ధంగా ఉన్నారు. శుభముహూర్తం కూడా నిశ్చయమైంది. అదొక బ్రహ్మాండమైన యజ్ఞ వాటిక. వేద పండితులు వారి మంత్రాలతో హోమాలు, ప్రక్కన మేళతాళాలు, పూజలు, ధ్వని ప్రతిధ్వనులు కలిసి ఊరంతా దూరమైన లౌడ్ స్పీకర్లతో నిండి ప్రభుత్వ సలహాదారైన సొంటి వెంకటరామమూర్తి గారు, ఐసిఎస్ గారు కళాశాల ప్రారంభోత్సవం చేసి ఊరిలోని వందలాది జనానికి సంతర్పణ చేశారు. అన్నశాంతి అన్నిటికీ ప్రధానం. రాత్రి 12 గంటలైనా వంటలు, భోజనాలు సాగుతూనే ఉండాలి. విద్యా బోధనకు తగిన వారిని తోచిన నా పోటీ ఉద్యోగులందరికీ టెలిగ్రాముల మీద రప్పి అంతకుముందే 96 మంది విద్యార్థులు వచ్చి సిద్ధం. ఏ 15 సంవత్సరాల వెనక మేము కోయంబత్తూరులో చేరినప్పుడు 48 మంది విద్యార్థులమే అక్కడ. ఆ సంఖ్య ఇప్పుడు రెండింత.
కోయంబత్తూరు, బాపట్ల రెండింటిలో 192 విద్యార్థులు ప్రతి ఏటా వ్యవసాయ శాఖలో పట్టభద్రులవుతారు. అదొక విచిత్రం ఏమిటంటే ఈసారి 3 ఆడపిల్లలు బాపట్లలో కూడా చేశారు. గంధం రాజమ్మ, కళావంతుల బాలి సుబ్బలక్ష్మి, బ్రాహ్మణ బాలి జి కృష్ణవేణి క్రిస్టియన్. తర్వాత సుబ్బలక్ష్మి పిహెచ్డి డాక్టరేట్ పరీక్షలో ఉత్తీర్ణురాలి, పెద్ద ఉద్యోగంలో రాజమ్మ కొన్నాడు ఉద్యోగం చేసి మానేసి, ఇక కృష్ణవేణి కీటక శాస్త్ర విభాగంలో పనిచేస్తూ అనకాపల్లి పరిశోధన స్థానం నుండి విరమించి ఆ ఊళ్ళోనే స్థిరపడి 1989లో నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆమెను చూశాను. నాతో పాటు ఉపాధ్యాయులుగా పదవీ విరమణ చేసిన టి బుధ విధేయరావు నాయుడు దాని వ్యవసాయ విభాగానికి ప్రధానాచార్యులుగా 2 ఏళ్ల ఒప్పందం మీద నియమించి, తర్వాత టి నటరాజన్, కె రామ్మోహన్ రావును కొన్నాళ్ళు కె భాస్కరం అనే అతడు పనిచేసి హైదరాబాద్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి వెళ్ళిపోయాడు. మా కాలేజీ ప్రిన్సిపాల్గా సి శ్రీనివాసన్ గారు వరిచేలపై విశేష అనుభవం ఉన్న సౌమ్యుడు. కళాశాల ప్రారంభోత్సవం అయ్యాక మా ఉపాధ్యాయ వర్గాన్ని సమావేశపరి డైరెక్టర్ బివి నాథ్ గారు ఒక విశేషమైన సందేశం ఇచ్చి, చూడండి, విద్యా బోధనలో మీకు గల విశేష అనుభవాన్ని, శక్తి సామర్థ్యాలు గమనించి మిమ్మల్ని ఎంపిక చేసి తొలి ఆచార్యులుగా నియమించాం. విద్యార్థులకు బోధనా సౌకర్యాలు ఏర్పాటవుతున్నాయి. ప్రభుత్వ సలహాదారులైన ఎన్వి రామమూర్తి గారు ఒక్క క్షణమైనా తీరికల ఇక్కడి కాలేజీ స్థాపనలో నిమగ్నమై ఉన్నారు. ఏదో పేరాసతో పిల్లలు వచ్చి చేరారు. ఈసారి ఆడపిల్లలు కూడా చేర్చాం. ఎందుకంటే వ్యవసాయంలో స్త్రీల పాత్ర కూడా గణనీయమే. అన్ని సదుపాయాలు సమకూరేవారు ఈ విద్యార్థులకే విషయాల్లో విముఖత రానీయక వ్యవసాయ వృత్తి శాస్త్రజ్ఞానాలు ఉత్సాహాన్ని కలిగించండి. ముమ్ముందు మేము బాపట్ల కళాశాలలో చదివామని గర్వంగా వీరు చెప్పుకునేట్లు చెయ్యండి. అప్పుడే ఒక చిన్న అపవాదు వంటి చిన్న మార్పు బాపట్ల కళాశాలపై కొందరు దక్షిణాది కోయంబత్తూరు కళాశాలతో పోలుతూ అక్కడ నేర్చుకునేది వ్యవసాయమైతే బాపట్లలో నేర్చుకునేది ఇసుకలోని కృషి, అగ్రికల్చర్ కాదు, శాండ్ కల్చర్ మాత్రమే అని ఒక దుష్ప్రచారం ప్రారంభమైంది. ఆ పుకారు కబుర్ల ఒక సవాలుగా స్వీకరి మీ శక్తిని విద్యార్థుల ద్వారా చూపండి అన్న గురుభక్తి ప్రకటించిన విద్య హృదయాంతరాల నుండి వచ్చిన హెచ్చరి మాకు నిత్యం స్పందిస్తూనే ఉంది. మా కృషి ఎంతవరకు ఫలించిందో 1-2 నిదర్శనలు ఎగ్జాంపుల్స్ ఇస్తాం. మొదటి సంవత్సరం చేరిన విద్యార్థులు ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులై ఉన్నత పదవులలో ఉన్నారు. అందులో ఒకరు ఎన్ ఆంజనేయున్న అనే చిత్తూరు జిల్లా వాస్తవం. వ్యవసాయ శాఖ 1981లో అధ్యక్ష పదవి పొందారు. అతనికి నా యందొక విశేష గౌరవం. ఆంధ్రప్రదేశ్ అవతరించి 25 సంవత్సరాలైన కారణంగా కొన్ని ప్రభుత్వ శాఖలు రజతోత్సవాన్ని చేసుకొని వ్యవసాయ శాఖకు సంబంధించి శాస్త్ర వ్యవసాయ ప్రగతి ఈ 25 ఏళ్ల అత్యున్నత కృషి చేసే ఉద్యోగిని సత్కరించాలని నిర్ణయించుగా రకరకాల ప్రతిపాదనలు వచ్చి అప్పుడు డైరెక్టర్ ఆంజనేయ నాయుడు కల్పించుకొని రాష్ట్రంలో జరిగిన పరిశోధనా ఫలితాలు తగిన రూపంలో రైతాంగానికి అందచేసిన వ్యక్తిని ముఖ్యమంత్రి గారిచే సత్కరింప చెయ్యాలని ప్రతిపాదన. దానికి ప్రభుత్వం అంగీకరించి ఆ వ్యక్తిని కూడా డైరెక్టర్కే సూచన చెయ్యమని. అతనికి నాయందు విద్యార్థి దశ నుండి అత్యంత గౌరవ అభిమానం ఉంది. అది 1980 నేనప్పటికి ప్రభుత్వ ఉద్యోగిగా లేకపోయినా పదవీ విరమణ తర్వాత కూడా తన ఆకాశవాణి వ్యవసాయ కార్యక్రమాల ద్వారా రాష్ట్ర రైతాంగాన్ని అత్యధికమైన సహాయం చేస్తున్నందున ఈ గౌరవం అతనికే దక్కాలని అందరూ అంగీకరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టి అంజయ్య గారు అధికార సభలో
నన్ను సత్కరించారు. మరువలేని సన్నివేశం. సభ ముగిసిన తరువాత ఆంజనేయుడు గారు, వ్యవసాయ శాఖాధిపతి నా దగ్గరికి వచ్చి, గురువుగారు, నాకు ఈనాడు ఎంతో ఆనందంగా ఉందండి. గురు శిష్య సంప్రదాయంలో నా రుణాన్ని కొంతవరకైనా తీర్చుకున్న నా అదృష్టం. ఇంట్లో తిరిగి కథ మొదటికి వస్తా. 46 జనవరిలో నా పెద్ద కొడుకు గవద బిళ్ళ క్యాన్సర్స్ గుంటూరులో మా అన్న ఇంటికి నేను వెళ్ళినప్పుడు ఆపరేషన్ చేయి. ఆ సంవత్సరమే 3వ కొడుకు రాజుకు చాలా జబ్బు చేసి పెద్దమ్మ వారు పడి వచ్చి, అందుకని న్యూమోనియా జ్వరం వచ్చి మార్చి 3, 4 తేదీలు వాడి ప్రాణాల మీద ఆశ కానీ దైవ కృప వల్ల మార్చి 10వ తేదీన పసుపు, వేపాకు, నలుగుతో ఆరోగ్య స్నానం చేయి. ఇంకా నేను క్వారంటైన్ సెలవుల్లోనే ఉన్నా. మార్చి 11వ తేదీ మద్రాసు నుండి మా డైరెక్టర్ బి నాథ్ గారు బాపట్లకు వచ్చి నాకు ఇంటికి కబురంపారు, నిన్ను నీ ఆఫీసులో పాడి పంటలు పత్రిక యొక్క సంపాదక ఉద్యోగిగా వేస్తున్నా. మంచిదే, వెళ్తా కానీ వెంటనే రాలేనని సంగతి. ఇది చాలా అర్జెంట్. ముందు అక్కడికి వెళ్ళి ఛార్జ్ తీసుకో, తర్వాత ఇంటికి వచ్చి పరిస్థితులు చక్కగా పెట్టుకొని వారం 10 రోజుల్లో మద్రాసు రా. సరే అన్న. అంతవరకు నోటి ఆజ్ఞే. 15/3/46 బయలుదేరి 16 మద్రాసు ఆఫీసులో భూషణం గారి నుండి బాధ్యతలు తీసుకొని ఇంటికి తిరిగి మార్చి నెలాఖరులో మద్రాసు కుటుంబంతో వెళ్ళి 1/4/46 నుండి మద్రాసు ప్రధాన కార్యాలయంలో నాకు బదిలీ అయిన ఆర్డర్ కాగితం తీసుకొని పాడి పంటలు పత్రికా సంపాదకుడిగా చేరాను. మద్రాసు కాపురం పాడి పంటలు పత్రికా నిర్వహణ. కుటుంబం మద్రాసులో వెళ్ళా కానీ ఇంచుమందు సంవత్సరం సరైన ఇల్లు దొరక్క నానా బాధ. వస్తువునే ఎక్కడుంటారు, పెద్ద ఇల్లు, మా ఇల్లు పెద్దది, అందులో మీకు అభ్యంతరం లేకపోతే ఉండండి అని మా అధికారి సీతారామ పాత్రుడు, అతను కొడంబాకం ఎలక్ట్రిక్ రైల్వే లైన్ దగ్గరే ఉన్న నా కుటుంబంతో వారింట్లో దిగి, వారిది నాది ఒకటే ఆఫీస్. 2-3 రోజులు వారి కారులో వెళ్ళా. కానీ తర్వాత నేనే మానేసి పాడి పంటలు అధిక ఆహారోత్పత్తికి సంబంధించి విషయాలను ప్రధానంగా రైతులకు అర్థమయ్యే నెల తగిన హంగులతో ప్రచురించాలి. అప్పటికది ఏదైనా ఏడాది అవుతూనే ఉంది. మా ఆఫీసు చపాకులో ఇది అచ్చు కావాలని మింటులో ఉన్న గవర్నమెంట్ ప్రెస్సులో ఆ ప్రెస్ మోనో వంటి పనిలో ముద్రించడం, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, కొద్దిగా దేవనాగరి, వాటితో పాటు ఇంగ్లీష్ భాషలో అచ్చు వేయగల సాధన సంపత్తంతా పత్రికా ప్రచురణ అంటూ 1940లోనే వచ్చి డాక్టర్ బి విశ్వనాథ్ డైరెక్టర్ కాగానే శాశ్వతమైన కొన్ని మార్పులు తెచ్చారని చెప్పా కదా. 2వ ప్రపంచ యుద్ధం ముగియగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభాన్ని తగ్గించడానికి ఆహారోత్పత్తికి ఆర్థికంగా ఇల్లు వాకిళ్ళు పోగొట్టుకున్నవారు పొలాలలో పనులకు కావలసి ఎనప రేకులు, పట్టాలు, ఎనప నాగడు, ఎద్దులు, విత్తనాలు మొదలైన వాటిని విస్తృతంగా అందజేస్తూ ఉండాలి. దానికి ప్రత్యేకంగా ఒక వ్యాపార విభాగ కార్యక్రమాన్ని డెమాన్స్ట్రేటర్లకు అప్పగించాలని, ప్రతి తాలూకా ఒక డెమాన్స్ట్రేటర్ ప్రచారానికి ప్రబోధానికి ఉండాలని, కావలసిన మంది లేరు కనుక వ్యవసాయ శాస్త్ర పట్టభద్రుల సంఖ్య రెట్టింపు చెయ్యాలని కోయంబత్తూరులో 48 నుంచి 96కు పెంచి అదే విద్యార్థుల సంఖ్యలో తెలుగు జిల్లాలకు ప్రత్యేక 2వ కళాశాల స్థాపించాలి ప్రతిపాదించి బాపట్లలో ఒక వ్యవసాయ కళాశాల స్థాపన వెంటనే రైతాంగానికి అధిక ఆహారోత్పత్తి సూచన తెలియజేస్తూ నెల పత్రిక ప్రచురించి ఉచితంగా పంచిపెట్టాలి. వారి నిర్ణయం ఇటువంటి బృహత్తర కార్యక్రమాలకై విద్యా, ప్రచారం, పరిశోధన అని వ్యవసాయ శాఖలోని 3 విభాగాలు తగిన కొత్త పథకాలు రూపొందించి ప్రభుత్వ ఆమోదం పొంది అమలు పరిచారు. 46లో ఎన్నికలై మంత్రులు
వచ్చిన మంత్రివర్గంలో పిఎన్ కుమారస్వామి రాజా ముఖ్యమంత్రి. వారు తెలుగువారే కానీ తమిళనాడు కొన్ని తరాల నుండి ఉన్నారు. ఒక సందర్భంలో వీరికి డైరెక్టర్ నాథ్ గారికి అభిప్రాయ భేదం. దాంతో తన ఒప్పుదల అయిన 3 ఏళ్లకు ముందే ఉద్యోగం వదిలి ఢిల్లీ వెళ్ళిపోయారు. దానికే మంత్రులు వచ్చే వరకు ఆర్ఎస్వి రామ్మూర్తి గారి ప్రభుత్వ సలహాదారులై ఉండి డాక్టర్ విశ్వనాథ్ కుడి భుజంగా మహామేధావులైన వీరిద్దరి సయోధ్య తీరిన 2 ఏళ్లలో వ్యవసాయ శాఖ రూపురేఖలే మారిపోయాయి. ఈ సందర్భంలో తెలుగు తమిళ భాషలో ఈ పత్రిక ప్రచురణ వచ్చి తెలుగున పాడి పంటలు, తమిళంలో మేళ సెల్వం 32 పేజీలు 1/4 డెమ్మీ సైజులో 1944లో ఒక పేజీకి 2 నిలువైనటువంటి భాగాలు విషయం ముద్రింపబడి అనకాపల్లి ఫారంలో కోయంబత్తూరు పరిశోధనాలయంలో చిత్రకారుడుండే. అనకాపల్లి అతని పేరు ఎన్ఎల్ తిరువెంగళ్. పత్రికలో ప్రచురించడానికి అనుకూలమైన భావాలతో తిరువెంగళం చిత్రాలు వ్రాసి ప్రతి నెలా అతనికి ఎటువంటి భావం ఉండాలో దాన్ని ముందుగా తెలియచేసేవాడు. పత్రికా సంపాదకీయ శక్తి వ్యవసాయ శాఖలో అందరికీ ఉండదుగా. కనుక ఆ పనిలో అతను సంపాదకులు వారి జీతాలలో 5వ వంతులో 4వ వంతు తక్కువగా ఇచ్చారు. ఇప్పుడు సరిగా చెప్పలేదు. ఆ నగర జీవితంలో అదొక గొప్ప సదుపాయం. గవర్నమెంట్ ప్రెస్ కూడా చాలా దూరం కనుక రానుకోను ఛార్జీలు 15 రోజులకు ఒకసారి ఇచ్చారు. ఒక నెలలో 15 రోజులు వెళ్ళాలి. మా పత్రిక తెలుగు తమిళ భాషల్లో రాష్ట్రమంతటి నుండి మా శాఖోద్యోగులు వ్యాసాలు ఇంగ్లీష్లో వస్తే వాటి అనువాదాలు వేసుకునేవాడు. తెలుగులో వచ్చిన వ్యాసాలు కూడా ఎంతో భాగం సరిచేసి తిరిగి రాయాల్సి వచ్చే. ఆ పత్రికలో వ్యవసాయం, పశుపోషణ, ప్రజారోగ్యంపై వ్యాసాలు వచ్చే. ఒకసారి ఒక పశువుల డాక్టర్ నుండి చిన్న వ్యాసం వచ్చి అతని తెలుగు పాండిత్యం ఎట్లా ఉందో రాస్తారు. ఆడగేదె నెల తప్పితే ఎన్నో రక్షణలు కలిపి అంటూ వ్రాస్తారు. ఇందులో తెలుగుదనం ఏమీ లేదు. గేదె అంటేనే ఆడదు, మగదాని దొన్నాను, అతను తప్పేం లేదు. ఇంగ్లీష్లో షీ బఫెలోల్ అంట, గేదెను హీ బెఫో అని దొన్నపోదంట. ఈ మాదిరి వచ్చిన కొన్ని వ్యాసాలు తెలుగులో దిద్ది ఆ విషయాన్ని మాత్రం కుదించి క్లుప్తంగా వ్రాసి ప్రకటన. 2 నెలల తరువాత తన వ్యాసాన్ని చదువుకొని తన కృతజ్ఞతలు తెలియజేస్తూ నా పేరిట అతడు ఉత్తరం కూడా రాసి ఈ పత్రిక 8-9 సంవత్సరాలు ఎంతో వృద్ధి చేశారు. ఆ వివరాలు తర్వాత మద్రాసులో నా వసతి సమయం, ఇక్కడ నా సంసారం, ఇల్లు సంగతి అని వేసవి సెలవులు కనుక పిల్లల చదువు సమస్య రాల. కానీ ఇంటి వ్యవహారం దినదిన గండం దైవికంగా ఉండగా రామారావు కనపడు. వాడి పల్లాకి వెళ్ళి నాకు దగ్గర బంధు. స్కూల్ ఫైనల్ వరకు కలిసి చదివా. అప్పుడు అతడు విశాఖలో ఇంజనీరుగా ఉన్న ఓవర్సీస్ ట్రైనింగ్. నేను ఇంటర్లో కూడా పల్లాకి మిడిలోనే చదివి వ్యవసాయ కళాశాలలో పట్టా చదవటానికి కోయంబత్తూరు వెళ్ళి దానితో మా దారులు వేరయ్యాయి. రామారావు సూపర్వైజర్గా ఎక్కడో పనిచేస్తూ ఉండే. ఈలోగా 2వ ప్రపంచ యుద్ధం. అప్పుడు నేను రామచంద్రాపురంలో డిమాన్స్ట్రేట్ యుద్ధంలో పని కోసం వ్యుత్పత్తులు ఉన్నవాళ్ళు, వృత్తుల్లో ఉన్నవాళ్ళు జూనియర్ కమిషన్ ఆఫీసర్గా తీసుకునే రోజు చొరవ చేసుకుని రామారావు మిలిటరీలో చేరారు. రామచంద్రాపురం డాక్టర్ తోలేటి కనకరాజు గారు ఉండేవాడు. అతనికి సభలన్నా నాటకాలన్నా సరదా. ఇద్దరం స్నేహితులమయ్య. అతను కూడా మిలిటరీలో చేరిపోయి వాళ్ళు చేరిన 3-4 ఏళ్లకే యుద్ధం అయిపోయి పెద్ద ఉద్యోగాల్లో తిరిగి మన ప్రాంతాలకు వచ్చారు. కెప్టెన్ కనకరాజు విజయవాడ హాస్పిటల్లో అధికారి. అంతకుముందు ఇంగ్లాండ్ వెళ్ళి బోధకాళ్లను సరిచేసి శస్త్రచికిత్స రీతిలో ప్రతిభ సంపాదించి రాజమండ్రిలో కొన్నాళ్ళు వైద్యునిగా ప్రసిద్ధి చెందారు. మన రామారావు కూడా ఉద్యోగంలో పెద్దవాడి. ప్రస్తుతం మద్రాస్ మౌంట్ రోడ్ డిఆర్ఈ ఆఫీసులో ఉన్న మా ఇళ్ళ పేటలో కనబడు. నా బాధ చెప్పాను, విన్నా. దానికేముందిరా,
నా చిన్ననాటి పరిచయంతో ఏకవచన ఇప్పుడు నా భార్య పిల్లలు తన పుట్టింటికి వెళ్ళి 3 నెలల దాకా రాదు. నేను కూడా సెలవు పెట్టి 2-3 రోజుల్లో వెళ్ళిపోతా. మా ఇంట్లో నువ్వు నీ భార్య పిల్లలతో ఉండాలి. రక్షించావురా బుచ్చి అంది. అతను మర్నాడే వాడింటికి పిల్లలు సామాన్లతో వెళ్ళి చేరారు. ఆ ఇల్లు 32 అదంజా మొదటి వీధి, మైలాపూర్ మందవిల్లి పోస్టులో ఉంది. అది మైలాపూర్లోని రామకృష్ణ మిషన్ కేంద్ర కార్యాలయానికి దగ్గర. కొంచెం దూరంలో మైలాపూర్ చెరువు, కపాలేశ్వర స్వామి దేవాలయం. మైలాపూర్ నుండి తిన్నగా చపాకులో ఉన్న మా ఆఫీస్ దగ్గరికి బస్సు సౌకర్యం చాలా అనుకూలంగా. శ్రీ రామకృష్ణ మిషన్లో తెలుగు బాగా వచ్చిన స్వామీజీలు 1-2 ఉండేవారు. వారితో ఏదో సాహిత్య ప్రసంగం. సాయంత్రం ఆఫీసు నుండి రాగానే రామకృష్ణ భజనకు వెళ్ళేవారు. ఆ దగ్గరలో ఉండే జమ్మి వెంకటరంగ రమణయ్య అండ్ సన్స్ వారిల్లు. వీరు లివర్ అండ్ స్ప్లీన్ రోగాలకు ఔషధాలు తయారు చేసిన వైద్యం. జమ్మి వాళ్ళ మందులు చాలా ప్రసిద్ధం. మా చిన్నప్పుడు బాగా ఉండే. వారింట్లోనో వెంకటరమణారి గారి పుత్రుడు పరిచయం. వారిది విజయనగరం. వారి బంధువు కూడా జమ్మి కృష్ణమూర్తి శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఆఫీసులో పనిచేస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో జిల్లాలలో పనిచేసే గుమాస్తా ఆ మద్రాసు రాష్ట్ర వ్యవసాయ శాఖాధికారి కార్యాలయం పని చేసేవాడు. ఇచ్చే జీతాల్లో తేడా. మద్రాసులో ఎక్కువ. నేను డైరెక్టర్ ఆఫీసులో ఉన్నా కనుక కృష్ణమూర్తిని ఇక్కడికి బదిలీ చేయించడానికి నా సహాయాన్ని జమ్మి వారు కోరారు. కొంత పూనుకొని దైవత్వం అనుకూలించి కృష్ణమూర్తి వచ్చి మద్రాసు డైరెక్టర్ ఆఫీసులో చేరారు. దాంతో జమ్మి వారికి నాకు పరిచయం బాగా పెరిగింది. మైలాపూర్ చిల్డ్రన్ మాంటిసోరీ స్కూల్ ప్రసిద్ధి. దాని అధిపతి శర్మగా పూర్తి పేరు మరి. వీరి భార్య జర్మనీ యువతి. జర్మనీలో పిల్లలకు బోధించే మాంటిసోరీ విధానానికి ఎన్నికై ఈ శిక్షణ పొందిన శర్మగారి సతీమణి స్కూల్కి పేరు తెచ్చింది. అందులో నా పిల్లలు చేరారు. ఈలోగా నా ఇంటి భోగం అయిపోయింది. బుచ్చిరామారావు ఒక్కటి ముందుగా సెలవు నుండి సత్యం నా భార్య పిల్లలు వారం 10 రోజుల్లో వస్తుంది. నీవు మరో ఒక ఇల్లు చూసుకో. నెత్తి మీద పిలుపు. ఆ ఇల్లు మాకు 2 కుటుంబాలకు చాలు. బుచ్చిరామారావు ఇంటి పని మనిషి. నా భార్య కొంచెం మచ్చిక చేస్తూ మంచిగా ఉంచుకో. మా చికాకులు చూసి ఆ పని ఒక ఆశ్రయం చూసి మందాపల్లిలోనే మా ఇంటికి దగ్గరగా మేడం. ఆ ఇంట్లో మా పని మనిషి పనిచేస్తుంది. ఇప్పుడు ఆ ఇల్లు కానీ ఒక ముసలమ్మ మాత్రం. ఆమెతో మాట్లాడి ఆ ఇంట్లోనే ఒక వాటాలు మేముండే ఏర్పాటు రక్షించావు తల్లి అనుకోని అక్కడికి మారిపోయా. వెళ్ళి 4 రోజులైనా కాల నా కష్టాలు ఆగలేదు. అలలులాగా వచ్చి అప్పుడే కాంగ్రెస్ మంత్రులు కొత్తగా పదవిలోకి వచ్చి నేనున్న ఇంట్లోనే మాధవ మీనన్ మంత్రి గారు దిగుతారని ఉత్తర క్షణంలో ఇల్లు ఖాళీ చేసి పోవాలి. ఎవరో మహానుభావుడు. నాకేం పిల్లలు సామాన్లతో ఎక్కడికి పోవు. నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగి. ఆ మంత్రి గారు ఎక్కడున్నారో చెప్పండి, వారిని బతిమారుతా. అదేం లేదు. రేపు ఉదయం 9 గంటల్లోగా మంత్రి గారు సామాన్లు వస్తాయి. మీరు ఆ వేళ ఖాళీ చేయవద్దు. బలవంతంగా మేమే చేయిస్తాము. ఇష్టమేమిటే కొన్నాళ్లకు నేను మౌంట్ రోడ్డులోని పాత గవర్నమెంట్ ఇళ్లలో తిరుగుతుంటే ఏడీసీ క్వార్టర్లో ఈ మంత్రి గారి నివాసం కట్ట. దాంతో ఆ ఇల్లు మంత్రి గారి రాకాక అతని గుమాస్తాలకు బంధువులకు అవసరమై ఉంటుందని అసలు అధికారుల కంటే వారిని ఆశ్రయించిన అధమ శ్రేణి వ్యక్తి ఎంత అమానుషంగా ప్రవర్తిస్తారు. నాకు అనుభవం. వచ్చిన ప్రమాదం నా చిన్న పిల్లలకేం తెలియదు. కానీ నా భార్య ముఖం చూసి కంట నీరు కార్చడమే. ఇప్పుడే వస్తా, ధైర్యంగా ఉండదు. ఆమెతో తిన్నగా పరశుభాకం చివర నాకు 1936లో బుచ్చిరెడ్డి పాలన స్నేహశీలిగా ఉండిన దొడ్ల ముద్దు కృష్ణారెడ్డి మామగారు ఎం కృష్ణారెడ్డి నివసిస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళా. రక్షించి డిఎంకే కృష్ణారెడ్డి గారు అక్కడే ఉన్నారు. నా విషాద గాథ వివరి వెంటనే తన కారులో నన్ను చేర్చుకొని ఇద్దరం 2 ఇళ్లకు వెళ్ళాం.
చివరకు మేసేరిలోని 9 రాండాల్స్ రోడ్లో ఒక ఖాన్ బహదూర్ రోడ్. అతను మహదీమ ఇల్లు పెద్ద భవనం. అతను ఒక్కడే ఉన్నాడు. ఆ ఇంట్లో 2-3 హిందూ కుటుంబాలు కూడా అద్దెకు. నా గురించి కొంత భాగాన్ని ఇవ్వమని రెడ్డి గారు అతన్ని అడిగాడు. సరే, 2 గదులు చిన్నవి, ఏదైతే ఏం వీధిలో పడి ఉండక్కలే కదా. రెడ్డి గారికి కృతజ్ఞ చెప్పి చీకటి పడింది. మందవల్లిలో మా ఇంటి వరకు తాను కారులో వచ్చి వదిలిపోయి మర్నాడు ఉదయమే బండి మాట్లాడుకొని ఖాన్ బహదూర్ ఇంట్లో చేరి. మంచివాడి కానీ తన ఇంట్లో అద్దెకున్న వాళ్ళందరూ కొన్ని నిబంధనలకు లోపం. ఇంటి వ్యవహారం ఎలా ఉంటే ఆఫీస్ వ్యవహారాలు ఏం తక్కువదే. అక్కడ కూడా నా దురదృష్టం దూసుపోయి మొదట భూషణం గారు వెళ్ళింది 4 నెలల సెలవు. తిరిగి పాడి పంటలు నడపడానికి వచ్చి కూర్చు. పాత మిత్రుడు గారికి మా డైరెక్టర్ గారి సమస్య వచ్చి అది జూలై నెల. పిల్లలను అప్పుడే స్కూల్లో చేర్పించాలి. అది కాక పాడి పంటల పనిలోనే అతన్ని ఉంచుదామని అనుకున్నామని వారు నా గురించి నిశ్చయించుకున్నారు. ఒక ఏర్పాటు చేశారు. అది రేపు నగరంలో మారిన కొత్త ఉద్యోగం. అది రేపు చూద్దాం.